నర్సరావుపేట జన ప్రభంజనమైంది. షర్మిల పాదయాత్రకు భారీగా జనం తరలివచ్చారు. జై జగన్ నినాదాలతో నర్సరావుపేటను మారుమోగించారు. కార్లు, బైకుల ర్యాలీలతో నర్సరావుపేట హోరెత్తింది. పల్నాడు ఓల్డ్ బస్టాండ్ సెంటర్లో మాట్లాడిన షర్మిల చంద్రబాబుపై నిప్పులు కురిపించారు. 83వ రోజు షర్మిల 12.9 కిలోమీటర్లు నడిచారు. మునుకునూరులో రచ్చబండ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఇక గుంటూరు గుండెలో మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్లోకి వెళ్దాం. వైఎస్సార్ పాదయాత్ర గొప్ప సంకల్పంతో సాగిందని, ఏసీ బస్సుల్లో తిరుగుతూ చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని షర్మిల చెప్పారు. భారీ వర్షం సాక్షిగా నరసరావుపేటలో ప్రసంగించిన షర్మిల కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే చంద్రబాబు అవిశ్వాసం పెడతారంటూ నిప్పులు చెరిగారు. సాగర్ ఆయకట్టు రైతులను అవమానించిన ఘనుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు షర్మిల. రైతులను బెదిరించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. నరసరావుపేట నడిబొడ్డు మీద నుంచి ప్రసంగించిన షర్మిల చంద్రబాబు గురించి ఎన్టీఆర్ అన్న మాటలను ప్రజలకు గుర్తు చేశారు. బ్యాంకులకు వెళ్లాలంటేనే భయమేస్తుందని మహిళలు షర్మిలకు చెప్పారు. రుణాలు తీసుకోవాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుందన్నారు. మహిళలు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిసే వడ్డీ లేని రుణాలు ఇస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి అక్క ప్రతి చెల్లమ్మ కూడా నాకు చెప్పడం జరిగింది. అలా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు పావుల వడ్డీ గురించి మేము ఏకపోయినా బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళితే ఆ బ్యాంకు మేనేజర్లు మమ్మల్ని చిరునవ్వుతో చూసేవాళ్ళని, ఆ తర్వాత బ్యాంకు మేనేజర్లు మాకు పావుల వడ్డీ ఒక కప్పు కాఫీ ఇచ్చి కూడా మాకు ఇచ్చేవాళ్ళన్నా, ఇవాళ మేము బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్లి పావుల వడ్డీ గురించి ప్రస్తావన చేస్తే ఇవాళ బ్యాంకు మేనేజర్లు మాకు చెబుతున్న సమాధానం ఈ గవర్నమెంట్ మాకు డబ్బులు ఇస్తే కదా మేము మీకు డబ్బులు ఇచ్చేది అన్న సమాధానాలు కనబడుతున్నాయన్నారు. ప్రతి అక్కబడి చెల్లమ్మ చెప్తూ ఉన్నప్పుడు బాగా అనిపించింది. ఇవాళ నేను చెప్తున్నాను, ప్రతి అక్కకు ప్రతి చెల్లమ్మకు ఇవాళ నేను చెప్తున్నాను, త్వరలో ఒక సువర్ణయుగం రాబోతుందని. ఆ సువర్ణయుగంలో ఏ అక్క ఏ చెల్లమ్మ కూడా బ్యాంకు మేనేజర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వడ్డీ ప్రస్తావన ఎత్తవలసిన పని లేకుండా వడ్డీలో రుణాలు వచ్చే నిర్ణయం త్వరలో వస్తుందని ప్రతి అక్కకు ప్రతి చెల్లమ్మకు నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపడం ఎవరి తరమంటున్నారు నరసరావుపేట ప్రజలు. రాష్ట్రంలోని ప్రతి గుండె శబ్దం వైఎస్ జగన్మోహన్ రెడ్డినని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలనేది జనం యొక్క అభిప్రాయం. వైఎస్ రాజశేఖర గారి తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు చేయడానికి ఎవరు ఆపలేరు, ఆపే శక్తి ఎవరు లేరు. రాష్ట్రంలో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు బాధలు అనుభవిస్తున్నారని షర్మిల చెప్పారు. కిరణ్ ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందన్నారు.